ఏం మా చెప్పు. ఓం నమ శివ స్వామి. ఇక్కడ మా పక్కన స్వామి లీలాధర స్వామి మా మిత్రుడు, చిన్నాటి మిత్రుడు మాకంతా. ఇక్కడ ఈ ట్రస్ట్ ఫౌండర్ స్వామినే, లీలాధర స్వామినా. ఇక్కడ చేయబట్టి మేము 18 ఏళ్ళు స్వామి. ఫస్ట్ నేను స్వామి ఒక 2 పాత్రలు తీసుకొచ్చుకొని 50 కిలో బియ్యం తీసుకొచ్చుకొని 20 కిలో కందిపప్పు తీసుకొచ్చుకొని స్వామి వండితే మేము వడ్డించేవాళ్ళం స్వామి. అప్పుడు చిన్న గుండు ఉండేది, ఇక్కడ చాలా ఫారెస్ట్ మాదిరి ఉండేది. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం స్వామి మాకు ఇచ్చే సహకారము, స్వామితో పాటు కలిసి ఉండడం మా అదృష్టం. దాంతోపాటు ఇక్కడ ప్రతి సంవత్సరం దినాభివృద్ధి అనమాట. స్వామి గోశాల అయితేనేమి, ఇక్కడ రూమ్లు అయితేనే వచ్చిన వాళ్ళకు పౌరోహిత్యము, చాలా వ్రతాలు ఇక్కడ రోజు డైలీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు నాకు చిన్న అవకాశం ఇచ్చాడు స్వామి. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం చేసుకునే కార్యక్రమం పెట్టినాడు. నా కూతురు పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ చేస్తాం. ఈరోజు 18 ఇయర్స్ అయింది, 18 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ వచ్చిన స్వాములు ప్రతి సంవత్సరం మాకు వస్తూనే ఉంటారు స్వామి. దినాభివృద్ధి అంటే మాకు కూడా ఈ సంవత్సరం 2000 మంది, 3000 మంది, 5000, 10,000 మంది దాకా పెట్టాము. బస్సులు, కార్లు అన్నీ ఆగుతారు ఇక్కడ. కాకపోతే ఏమంటే ఈ కరోనా అయినప్పటి నుంచి కూడా కొంచెం ఎందుకో సాములు తగ్గినారు. కొత్త రోడ్డు పడినందుకు, లేకపోతే ఈ పాటికి ఇదంతా నిండిపోయిన మాకు. సాములకు అయితే విజ్ఞప్తి, ఎవరైనా ఈ రీల్ చూసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా మా దగ్గర రండి. ఇక్కడ మంచి భోజనం ఉంటుంది, ఉండడానికి గుడి ఉంది, స్నానానికి వచ్చేసి కింద చెరువు ఉంది స్నానాలకు. అక్కడ చిన్న బాత్రూమ్ ఒకటి పెట్టించాం లేడీస్కు బట్టలు మార్చుకోవడానికి కూడా. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రీ మెడికల్ క్యాంపు మాకు కాడసాని రామూపారెడ్డి గారు ఫ్రీ మెడికల్ క్యాంపు కూడా పెట్టించారు ఇక్కడ. కార్లు పెట్టుకోవడానికి అనేది ఇక్కడంతా మంచి పార్కింగ్ స్వామి మా లీలాధర స్వామి ఏర్పాటు చేసినాడు. కాబట్టి స్వాములకు అందరికి దయచేసి చెప్తున్నా, అందరు ఇక్కడికి వచ్చి భోజనం చేసి మమ్మల్ని ఆనందింపజాల్సిన కోరుతున్నాం స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గత 18 సంవత్సరాల నుండి లక్ష్మీరెడ్డి గారి సహకారంతో ఈ మధ్యనే కార్పొరేటర్గా అయ్యారు. వారి సహకారంతో గత 18 సంవత్సరాల నుండి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి నిద్ర చేసి ఛార్జింగ్ పెట్టుకొని పండుకొని ప్రశాంతంగా వారి కార్యక్రమాన్ని చూసుకొని మళ్ళీ మా తెల్లవారుజాము లేచి వెళ్ళేవారు. వారు ఉండడానికి కూడా ఇక్కడ చాలా వసతిగా ఉంది. ప్రతి సంవత్సరము 10,000 మంది, 15,000 మంది, 20,000 మంది భోంచేస్తూనే ఉన్నారు. ఇక్కడ గోశాల మీనాక్షి సుందరేశ్వర స్వామి దేవస్థానం ఇది. 18 సంవత్సరాల నుండి లక్ష్మీరెడ్డి గారి సహకారంతో మేము ఈ కార్యక్రమం నడుపుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఓం నమ శివాయ. అందుకని మీరు ఇక్కడ మేము ఇచ్చే సహకారాన్ని అందించుకోవాల్సిందిగా కోరుచున్నాము.